అంటే కేశినేని నాని గారు, మీరు ఇందాక సామాజిక వర్గం ప్రస్తావన కూడా తెచ్చారు కాబట్టి, విజయవాడ అంటే కమ్మ సామాజిక వర్గం గుర్తొస్తుంది. అంటే ఆ నెంబర్ ఎంత అనేది కాకపోయినా ఇది కమ్మ సామాజిక వర్గం అడ్డా అనేది ఒకటి రాజకీయంగా కొంత ప్రాబల్యం ఉన్నదనేది. ఈ రెండు ఎన్నికల్లోనూ మీకు ఆ సామాజిక వర్గం పూర్తిగా అండగా నిలిచింది. ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అదే అండదండలు లభిస్తాయి అనుకుంటున్నారా? ఎస్, ఇప్పటికే క్యాడర్ నా వైపు ఉంది. అంటే ఎవరైతే అభిమానులు, కేశినేని ఫ్యామిలీకి అభిమానులు ఎవరున్నారో వాళ్ళు నా వైపు ఉన్నారని మీ తమ్ముడు చేస్తున్న కమెంట్ కూడా ఉంది. ఎవరైనా ఏమైనా కామెంట్ చేయొచ్చు. ఒకటేంటంటే ఇవాళ ఒక సామాజిక వర్గం ఓటేస్తేనో, ఒకే సామాజిక వర్గం సపోర్ట్ చేస్తేనో ఎవరో ఎంపీగానో ఎమ్మెల్యేగానో ముఖ్యమంత్రిగానో అయ్యే పరిస్థితి లేదు. సో విజయవాడ పార్లమెంట్లో 17 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. దాంట్లో కమ్మ సామాజిక వర్గం 1,65,000 అంటే 9%. అర్థమైందా? ఆ 9%లో 1,65,000 ఎంత ఉన్నాయి. ఆ 1,60,000లో మా వాళ్ళు వచ్చి ఓటేసి 1,00,000 మంది 1,10,000 మంది వేస్తారు. దాంట్లో 50% నాకు వేస్తారు. ఓకే, అర్థమైందా? ఓకే. సో మిగతా అసలు ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే దాదాపు ఈ 15 లక్షల మంది చిల్లర మిగతా సామాజిక వర్గాలు ఉన్నాయి. ఈ ఒక్క కమ్మ సామాజిక వర్గం అంటే పాత రోజుల్లో ఏంటంటే ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ గానో లేకపోతే ఒక వ్యవసాయ కుటుంబంగానో మోతుబరిగానో ఉన్నప్పుడు కొంతమంది ఆ ఊర్లో పెద్ద మోతుబరులు ఏదైనా అవసరం ఉంటుందేమని చెప్పి ఇవాళ ఆయన చెప్తే ఓటేసే పరిస్థితి. వాళ్ళు ఏంటంటే జగన్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి వెళ్ళినాయి. ఈ రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉంటే 1,35,00,000 కుటుంబాలకి ఏదో రూపేణా ఒక సంక్షేమ పథకం వెళ్ళింది. సో ఎవరెవరు మాటలు లేదు, పని లేదు. ఇవాళ ఎవరి కాళ్ళు సొంతంగా డెసిషన్స్ తీసుకుని జగన్ గారికి ఓటేయాలా, చంద్రబాబు నాయుడుకి ఓటేయాలా, వైఎస్ఆర్ పార్టీకి ఓటేయాలా, తెలుగుదేశంకి ఓటేయాలా, కేశినేని నానికి ఓటేయాలా, లేదా వేరే వాళ్ళకి ఓటేయాలా అనేది ప్రజలకి ఖచ్చితమైన క్లారిటీ ఉంది. కులాల పరంగానో మతాల పరంగానో వాళ్ళ నేను కమ్మ సామాజిక వర్గంనో లేదా ఇంకో రెడ్డి సామాజిక వర్గంనో కాపు సామాజిక వర్గంనో వాళ్ళు ఓట్లు వేస్తారు కాబట్టి నేను గెలుస్తానంటే అది పిచ్చి భ్రమ. సో అన్ని మతాలు అన్ని కులాలు మనం ప్రేమించాలి, మనం అభిమానించాలి. సో అట్లా అందరి అభిమానం నేను చూరుకున్నానని నా అభిప్రాయం.